ఉండండి. మీరు చూస్తున్నారు అక్కడ చిక్కడపల్లి పిఎస్ ముందు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. పెద్ద ఎత్తున అటు అల్లు అర్జున్ అభిమానులు అక్కడికి వచ్చారు. అండ్ వారితో పాటు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ పిఎస్ లోకి వెళ్లారు. విచారణ నిమిత్తం అరవింద్ అండ్ అల్లు అర్జున్ మాత్రమే లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మనకు అమరేందర్ అందించినటువంటి సమాచారం ప్రకారం ఒక విధంగా చెప్పాలంటే చిక్కడపల్లి పిఎస్ బయట ఉత్కంఠభరిత వాతావరణమే ఉంది అని చెప్పొచ్చు. సుమారు 2 గంటల పాటు విచారించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలి అనంటే ముఖ్యంగా ఎప్పుడైతే ప్రీమియర్ షో పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరగడం, రేవతి మరణించడం, ఆమె కూతురు ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్ పాలవడం, ప్రస్తుతం ఆ అబ్బాయి పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. అండ్ దీంతో పాటు ఈ హృదయ విదారక సిచ్యువేషన్తో పాటు దీనికి పొలిటికల్గా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, మరోవైపు అభిమానులు ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి కేసు విచారణ అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. అందరూ కూడా ఈ కేసు వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే ఈ విచారణకు సంబంధించి ఎంతో ఆసక్తి నెలకొంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ బయట మాత్రం పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు. అదేవిధంగా లోపలికి రాకుండా ఉండేందుకు 200 మీటర్ల బయటే అందరినీ అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పిఎస్లోకి వెళ్లారు, విచారణను ఎదుర్కొంటున్నారు. 2 గంటల పాటు విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ తొక్కిసలాటకు సంబంధించి ఆల్రెడీ అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టు రిమాండ్కు ఇవ్వడంతో చెంచల్గూడ జైలుకు తరలించడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో 14వ తేదీ ఆయన రిలీజ్ అవ్వడము, ఆ తర్వాత ఎప్పుడైతే అసెంబ్లీలో సీఎం మాట్లాడడం, ఆ తర్వాత సాయంత్రమే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, దానిపైన ఇటు పోలీసులు కూడా వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వడం, కొన్ని రకాల వీడియోలు ముఖ్యంగా తొక్కిసలాటకు సంబంధించి సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో టైంలో ఏం జరిగింది అన్నటువంటి వీడియోలు రిలీజ్ చేయడం, ఆ తర్వాత అందరూ మరింత వేడి పెరిగింది అని చెప్పొచ్చు ఈ ఘటనలన్నింటితో. దీంతో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో నిన్న అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు. ఇవాళ 11 గంటలకు అటెండ్ అవ్వాలి విచారణకు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం అటెండ్ అయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, 4వ తేదీన ఆ తొక్కిసలాటకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కేసులో ఈ తొక్కిసలాటకు సంబంధించి మొత్తం 18 మందిపై కేసు నమోదైంది. A11గా అల్లు అర్జున్ ఉన్నారు. ఆయన ఒకసారి అరెస్ట్ చేయడము, మధ్యంతర బెయిల్పై ప్రస్తుతం బయట ఉన్నాడు, విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే ఆ రోజు ఏం జరిగింది, అసలు అనుమతి ఉందా లేదా, అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. అయితే అనుమతి ఇచ్చింది ఎవరు, అనుమతి ఉంది అని చెప్పింది ఎవరు అని చెప్పేసి, అండ్ దాంతోపాటు ఏదైతే ప్రజెంటేషన్లో పోలీసులు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఆ రోజు ఏం జరిగిందని కొన్ని వీడియో రూపంలో ఆ రోజు ఫలానా టైంలో ఫలానా జరిగింది, ఇది మినిట్ టు మినిట్ ఇది అని చెబుతూ కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు, కొన్ని రిలీజ్ చేయలేదు. వాటికి సంబంధించి కూడా మీడియా క్వశ్చన్స్ కూడా రేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు అల్లు అర్జున్కు చెబుతున్నటువంటి వీడియోలు ఏమైనా ఉన్నాయా అన్నారు. సో వాటిని గ్యాదర్ చేస్తున్నాం, అవి కూడా మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి పోలీసులు అన్నటువంటి సిచ్యువేషన్. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. అసలు అల్లు అర్జున్కు రేవతి చనిపోయిందన్న విషయం తెలిసే అలా కూర్చొని సినిమా చూసొచ్చారా, లేదా తెలియలేదా, మధ్యలోనే వచ్చేసారా అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ విచారణ ఏంటి అంటే ఆ రోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు పోలీసుల దగ్గరన్నటువంటి వివరాలు కావచ్చు, ముఖ్యంగా దీనికి సంబంధించి మరోవైపు పొలిటికల్ గా కూడా ఎంత హీట్ పెంచిందో మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఇండస్ట్రీ పరంగా కూడా పెద్ద ఎత్తున దీనిపై చూస్తున్నటువంటి సిచ్యువేషన్, అసలు ఏం జరుగుతోంది. మరోవైపు రాజకీయంగా కూడా టాలీవుడ్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం పైన విమర్శలు కావచ్చు, మరోవైపు ప్రభుత్వం నుంచి అటు ప్రతిపక్షాల పైన విమర్శలు కావచ్చు. నాట్ ఓన్లీ సినిమా పబ్లికే కాదు, అభిమానులే కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతోంది, గతంలో కన్నా ఇది భిన్నంగా ఎందుకుంది అన్నటువంటివి పలు రకాల అంచనాలు, పలు రకాల ఎస్టిమేషన్స్ మధ్య ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణను ఎదుర్కొంటున్నారు.